హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. మనం ఈరోజు పెళ్లి కానుక అనే కథ చెప్పుకుందాం. ఇది పరోపకారి పాపన్న కథల్లో ఇంకొక కథ అన్నమాట. అదేంటంటే, ఒకప్పుడు ఈ పాపన్న సకుటుంబంగా అంటే మొత్తం కుటుంబంతో సహా వాళ్ళ అత్తగారింటికి ఒక నెల రోజుల పాటు వెళ్ళవలసిన పని తగులుతుందనమాట. వెళ్ళవలసిన పని వస్తుంది. వచ్చేటప్పటికి అతను ఏం చేస్తాడు, తన దగ్గర ఉన్న ఆవుని లేగని పొరిగింట్లో ఉన్న వాళ్ళకి అప్పచెప్తాడనమాట. మేము వచ్చేంత వరకు మీరు చూసుకోండి అని చెప్పి. సరే అని వాళ్ళు ఆ దూడనిను ఆ ఆవుని వాళ్ళ దగ్గర అట్టే పెట్టుకుంటారు. ఈ పాపన్నకి ఒక కోడి దూడ కూడా ఉందనమాట. దాన్ని ఏం చేస్తాడు, గొడ్లను కాల్చే సుబ్బడి దగ్గర అట్టే పెడతాడనమాట. అట్టే పెట్టి చెప్తాడు, నేను తిరిగి వచ్చేదాకా నువ్వు జాగ్రత్తగా చూసుకో ఈ కోడి దూడని అని చెప్పి అత్తగారింటికి వెళ్ళిపోతాడనమాట. ఈ దూడని ఈ నెల రోజులు ఈ సుబ్బడింట్లోనే ఉంది కదా, మళ్ళీ నెల రోజులు అయిన తర్వాత ఈ పాపన్న ఇంటికి వచ్చిన తర్వాత ఈ కోడి దూడని తీసుకెళ్ళటానికని ఈ సుబ్బడి ఇంటికి వస్తాడనమాట. వచ్చేటప్పటికి ఇక్కడేం జరుగుతుంది, మళ్ళీ చుట్టూను ఈ సుబ్బన్న కూతురు ఉంటుంది కదా, మళ్ళీ చుట్టూ ఈ లేగదూడ తిరుగుతూ ఉంటుంది అనమాట. ఆ మల్లిని రాసుకుంటూ తిరుగుతూ ఉంటుంది. పాపం ఆ మల్లి కన్నీరు పెడుతూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది అనమాట. అయ్యో ఈ లేగదూడని తీసుకెళ్ళిపోతారు ఇప్పుడు పాపన్న గారు వచ్చని చెప్పి ఆ చిన్నపిల్ల ఏడుస్తూ ఉంటుందన్నమాట. అదంతా చూస్తాడు ఈ పాపన్న. చూసి సుబ్బడితో అంటాడు, అదేంటి మీ ఇంటికి బాగా ఈ కోడిదూడ అలవాటైపోయినట్లుందే అంటాడనమాట. అనేటప్పటికీ ఈ సుబ్బడు, అదేం లేదండి, మా మల్లికి దూడంటే ప్రాణం అయిపోయింది. మళ్ళీ ఏం చెప్పినా సరే దానికి భలే అర్థమైపోతుందండి. మూగజీవి అయితే ఏమి, చాలా బుద్ధిగల దూడండి అంటాడు ఈ సుబ్బడు. అనేటప్పటికీ ఈ పాపన్న అంటాడు, చూడు సుబ్బడు, దూడకి మీ ఇల్లే చాలా అనువుగా ఉన్నట్టుంది, దాన్ని నువ్వే ఉంచేసుకో అంటాడనమాట. అనేటప్పటికీ ఈ సుబ్బడు పాపం, నేను బీదవాడినండి, దూడ ఖరీదు ఇచ్చుకోగలిగితే అలాగే ఉంచుకునేవాడిని అంటాడనమాట. అనేటప్పటికీ ఈ పాపన్న అంటాడు, నిన్నెవరు అడిగారా, అదేంటి ఇప్పుడు నేను ఏమైనా డబ్బులు అడిగానా నిన్ను, ఊరికే ఇచ్చాను, తీసుకో, ఇక నుంచి ఆ దూడ నీదే మళ్ళీ నీదే అని చెప్పి ఆ పిల్లని కూడా పిలిచి మల్లికి చెప్తాడనమాట. చెప్పేసి పాపన్న ఇంటికి వెళ్ళిపోతాడు. రోజులు గడుస్తూ ఉంటాయి. మళ్ళీ ఎంతో ఆనందంగా ఆ కోడెదూడని చూసుకుంటూ చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. అలా మళ్ళీ పెరిగి పెద్దదవుతూ ఉంటుంది. ఈ దూడ కూడా పెరిగి పెద్దదవుతూ ఉంటుందన్నమాట. అయితే ఈ అమ్మాయికి పెళ్లి చేయాల్సిన వయసు వస్తుందన్నమాట. వయసు వచ్చేటప్పటికి ఈ గిత్త కూడా ఏపుగా పెరుగుతుంది కదా, దాన్ని అమ్మాలంటే ఎవరికైనా సరే ఇట్ట కొనేసుకుంటారనమాట. అంత చక్కగా ఏపుగా పెరుగుతుందన్నమాట ఈ కోడిదూడ కూడా. అందుచేతనే ఇతను సుబ్బడు అనుకుంటాడు, గిత్త నమ్మి కూతురికి పెళ్లి చేయాలని ఆలోచిస్తాడనమాట సుబ్బడు. కానీ ఈ ఆలోచన పాపన్నకి చెప్పి పాపన్న సలహా తీసుకోవాలి అనుకుంటాడనమాట. అనుకొని పాపన్న దగ్గరికి వెళ్ళి పాపన్నతో చెప్తాడు. చెప్పేటప్పటికి పాపన్న అంటాడు, అలాగే చెయ్యి అని చెప్పి పాపన్న కూడా అంటాడనమాట. అనేటప్పటికీ ఈ సుబ్బడి ఈ గిత్తను అమ్ముతున్నాడు అని చెప్పి సోమయ్య అనేవాడికి తెలుస్తుందనమాట. ఈ సోమయ్య దాన్ని కొనుక్కోవాలి అనుకొని ఈ పాపన్నని అడ్డం పెట్టుకొని ఎలాగోలాగా బేరం చేసి చౌకగా ఆ గిత్తను కొట్టేయాలని ఈ సోమయ్య ఆలోచిస్తాడనమాట. ఆలోచించి ఏం చేస్తాడు, పాపన్న దగ్గరికి వెళ్ళి, పాపన్న నువ్వు సుబ్బడికి దూడ ఇచ్చావు కదా, ఆ దూడని ఇప్పుడు అమ్ముదాం అనుకుంటున్నాడని తెలిసింది నాకు సుబ్బడు, నేను కొందాం అనుకుంటున్నాను అని అంటాడనమాట. అనేటప్పటికీ పాపన్న అంటాడు, కొనుక్కో, నాకేం అభ్యంతరం ఏమీ లేదు, అన్ని హక్కులతోనే నేను ఆ దూడని సుబ్బడికి ఇచ్చేశాను అని చెప్తాడనమాట. చెప్పేటప్పటికి ఈ సోమయ్య అంటాడు, బేరం చేయటానికి నువ్వు కూడా నాతో పాటురా, అది నాకు సుబ్బడికి కూడా చాలా మంచిది అంటాడనమాట. పాపన్న అనుకుంటాడు, దాందేముంది, నేను గిత్తని నీతో పాటు నేను వస్తే కొనిపిస్తే సుబ్బడు మరి పూర్తిగా ధర అడగలేకపోతాడేమోను సోమయ్య, మరి నేను పక్కన ఉంటేను అంటాడనమాట. అనేటప్పటికీ ఎందుకంటే ఒకప్పుడు దూడ పాపన్నదే కదా, అందుకని ఇది పాపన్నకు కూడా అదే కదా కావాల్సింది, సోమయ్యకు కూడా అదే కదా కావాల్సింది. పాపన్నని తీసుకెళ్తే గనక ఆ సుబ్బడి ఎక్కువ ధర చెప్పలేకపోతాడు, తక్కువ ధర చెప్తాడు, మనం తక్కువలో చౌకలో కొనేసేసుకోవచ్చు ఇది అని చెప్పి సోమయ్య ఆలోచన అనమాట.
అందుకని ఈ పాపనని అడుగుతాడనమాట. అడిగేటప్పటికి సరే ఈ పాపన్నకి పాపం ఈ ఆలోచన ఏమీ తెలియదు అనమాట. సరే నేనే దగ్గర ఉండి అమ్మిస్తే సుబ్బడు కూడా తృప్తి పడతాడని పాపయ్య అనుకుంటాడు. పాపం అనుకుని ఏం చేస్తాడు, సరే వస్తాను అని చెప్పి ఇద్దరు కలిసి సుబ్బడి ఇంటికి వెళ్తారు. వెళ్తే సుబ్బడితో చెప్తాడనమాట, ఇదేంటి ఇలాగా సోమయ్య కొనుక్కోవాలనుకుంటున్నాడు నీ గిత్తని, ఎంతకిస్తావో చెప్పు అంటాడు పాపన్న. అనేటప్పటికీ సుబ్బడు అంటాడు, చెప్పడానికి ఏముందండి, ఆ గిత్త మీదే కదా అని అంటాడనమాట. అనేటప్పటికీ నువ్వు ఎంత కమ్మదలుచుకున్నావో ఏంటో చెప్పు, ఇష్టమైతే అవతల వాళ్ళు కొనుక్కుంటారు, లేకపోతే మానేస్తారు, ఎందుకు అంత ఆలోచన చేస్తావు, నీకు అప్పుడు నేను దూడ ఇచ్చినప్పుడే నీకు అన్ని అధికారాలతో పాటే నీకు దూడని ఇచ్చేశాను, నీదేనే చెప్పాను కదా, నీ ఇష్టము, నువ్వు ఎంత కమ్మదలుచుకున్నావో ఏంటో ఆ ఖరీదు చెప్పు, అతనికి ఇష్టమైతే అతను కొనుక్కుంటాడు, లేకపోతే లేదు అంటాడనమాట పాపన్న. అనేటప్పటికీ సరే అలాగైతే నేను 100 రూపాయలకి అమ్మేస్తానండి అంటాడనమాట ఈ సుబ్బడు. అనేటప్పటికీ అదేంటి నేను నలుగురిని అడిగి తెలుసుకున్నానండి, 100 రూపాయలు దీనికి న్యాయమైన ధరే అన్నారు అందరూను, కాదంటారా, పోనీ మీరే చెప్పండి ఎంత కమ్మమంటారోను అని అంటాడనమాట సుబ్బడు. అనేటప్పటికీ ఇతను ఏమంటాడు, మీ సుబ్బడు పాపనతో మీరే చెప్పండి అన్నాడు కదా, ఆ ధర ఏదో మీరే చెప్పండి, నేను ఇంక ఏమీ మారు మాట్లాడకుండా మీకు ఆ ధరకే ఇచ్చేస్తాను సోమయ్య గారికి అంటాడనమాట. అనేటప్పటికీ ఈ సోమయ్య ఏం చేస్తాడు, ఈ పాపన్నని పక్కకు తీసుకెళ్తాడనమాట. తీసుకెళ్ళి అదేంటి ధర చాలా చెబుతున్నాడండి, 100 రూపాయలు చెప్తున్నాడు, 50 రూపాయలకి ఇవ్వమని చెప్పండి మీరు, అదేంటి నువ్వు చెప్పిన ధరకే ఇస్తాను అని అంటున్నాడు కదా వాడు, కాబట్టి మీరు 50 రూపాయలు అని చెప్పండి, 50 రూపాయలకి ఇచ్చేస్తాడు నాకు, 100 రూపాయలు అంటే చాలా ధర ఎక్కువ అంటాడనమాట. అనేటప్పటికీ పాపన్న అంటాడు, అదేంటి వాడి గిత్త వాడి కోరిన ధరకి వాడు అమ్ముకుంటున్నాడు, ధర జాస్తి అని తోస్తే కనుక నువ్వు కొనుక్కోవటం మానేసేయి, లేదా ఇంత ధరకి అమ్ముతావా అని అడుగు, నీకు ఇష్టమైన ధర ఎంతో నువ్వు అడుగు, వాడికి ఇష్టమైతే వాడు అమ్ముతాడు, లేకపోతే లేదు, నేను ఎలా చెప్తాను వాడికి ఇంత ధరకి అమ్ము అని, అది అలా చెప్పటం భావ్యం కాదు అంటాడనమాట. అనేటప్పటికీ ఈ సోమయ్య అంటాడు, అయితే నిన్ను తీసుకొచ్చి నాకేమి లాభము, నిన్ను తీసుకొస్తే నువ్వేదో బేరం చేసి నాకు మంచి చౌకగా బేరం కుదురుస్తావని నిన్ను తీసుకొచ్చాను, నీ సహాయం ఏమైనట్టు నాకు అని చెప్పి ఈ సోమయ్య అంటాడనమాట. అనేటప్పటికీ అదంతా ఏమో నాకు తెలీదు, నేను రాకపోతే వాడు ఇంకా ఎక్కువ ధర చెప్పేవాడో ఏమోను, నేను వచ్చాను కాబట్టి ఇంకా కొంచెం తక్కువ ధర చెప్పినట్టున్నాడు, అది నీకు అన్యాయం అని తోస్తే ఇంగితను కొనుక్కోకు అంటాడనమాట పాపన్న. అనేటప్పటికీ ఈ సోమయ్యకి కోపం వచ్చేసి నువ్వేదో వరగబెడతావు అనుకుని నిన్ను నేను తీసుకొస్తే భలే పనిచేసావులే అని చెప్పి సోమయ్య కోపంగా వెళ్ళిపోతాడనమాట. ఇంకా కొనను అని ఏ విషయం చెప్పడు, వెళ్ళిపోతాడు. ఈ పాపన్న ఏం చేస్తాడు, సుబ్బడి దగ్గరికి వచ్చి, సుబ్బడు నువ్వు అడిగిన ధర సోమయ్యకి నచ్చలేదు, అదేంటి ఒక పని చేద్దాము, నీ గిత్తని 100 రూపాయలకే నాకు అమ్మేసేసేయి, పెళ్ళి చేసేసేయి, నేను ఇస్తానా 100 రూపాయలు అంటాడనమాట. అనేటప్పటికీ ఈ సుబ్బడు అంటాడు, అయ్యో ఎంత మాట బాబుగారు, మీ గిత్తని మీకే అమ్మటం ఏంటి, కావాలంటే ఊరికేనే తీసుకువెళ్ళిపోండి, పిల్లదాని పెళ్ళి ఏదో విధంగా అవుతుందిలేండి, పెళ్ళికి ఇంకా తొందర ఏముందిలేండి, సంబంధమే చూడలేదు ఇంకా, నేను డబ్బు చేత పెట్టుకొని సంబంధం చూడాలి అనుకుంటున్నాను, మీరిచ్చిన గిత్త మూలంగానే పెళ్లి జరుగుతుందని నా నమ్మకము అని చెప్పి సుబ్బడు అంటాడనమాట. అనేటప్పటికీ వాళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే రామయ్య అనే ఇంకోతను అటుగా వస్తాడనమాట. వచ్చి ఏమిటి సంగతి, ఏంటి నువ్వేదో గిత్త నమ్ముతున్నావుట కదా ఏంటి అంటాడనమాట. అనేటప్పటికీ అవును అని చెప్పి సుబ్బడు ఆ గిత్తని చూపిస్తాడు. ఈ రామయ్య గిత్తని చూసి, అదేంటి ఇది నువ్వు చెప్పిన ధర చేయగలిగ గిత్తేను, 100 రూపాయలు దీనికి ధర పలుకుతుంది, మరొకరెందుకు ఇంకొకరు ఎందుకు, నేనే దీన్ని కొంటాను, ఇదిగో ప్రస్తుతం నా దగ్గర ఒక 10 రూపాయలు మాత్రం ఉంది, ఈ 10 రూపాయలు బయానా కింద అంటే అడ్వాన్స్ అనమాట, అడ్వాన్స్ కింద నువ్వు ఉంచుకో, మిగతాది రేపు నేను తెచ్చిచ్చి గిత్తని తీసుకొని తోలుకెళ్తాను అని చెప్పి సుబ్బడి చేతిలో 10 రూపాయలు పెట్టి ఆ రామయ్య వెళ్ళిపోతాడనమాట. సరే ఇంకా సుబ్బడి గిత్తకు బేరం కుదిరిందిలే అని చెప్పి సోమయ్యకి తెలుస్తుంది. సోమయ్యకి తెలిసి మొన్నాడు అతను ఏం చేస్తాడు, ఈ 100 రూపాయలు తీసుకుని సుబ్బడి ఇంటికి వస్తాడు. సుబ్బడి ఇంటికి వచ్చి, ఇదిగో నిన్న మనం అనుకున్న మాట ప్రకారము ఇదిగో 100 రూపాయలు తీసుకొచ్చాను, గిత్తనిచ్చేయి అంటాడనమాట.
అనేటప్పటికీ సుబ్బుడు అతనితో అంటాడు, తమకు ధర నచ్చలేదని పాపయ్య గారు చెప్పారండి నాతోనూ, అందుచేత గిత్తని రామయ్య గారికి అమ్మేశాను, అమ్మటానికి ఒప్పుకున్నాను. ఆయన 10 రూపాయలు బయానా కూడా ఇచ్చారు, నేను పుచ్చుకున్నాను బయానా 10 రూపాయలు అంటాడనమాట. అనేటప్పటికీ ఈ సోమయ్య అంటాడు, అదేం మాట, ఒక చెంప మనం బేరం నలుగుతూ ఉండగానే గిత్తెను నువ్వు రామయ్యకి ఎలా ఇచ్చేస్తావు, ఎలా అమ్మేస్తావు, ఇది మంచి పనా, ఇది పరువైన పనేనా, నువ్వు ధర చెప్పగానే సరేనని నీ దోసిట్లో డబ్బులు పోయటానికి ఇదేంటి బేరం పోస్తేనే బేరం ఒప్పుకున్నట్లా ఏంటి, లేకపోతే బేరం మానుకున్నట్లా, నాకు నీ గిత్త అక్కర్లేదు, నువ్వు నీతో చెప్పానా, గిత్త అక్కర్లేదని నీతో చెప్పానా నేను అని సోమయ్య చిందులు తొక్కుతాడనమాట. గట్టిగా అరుస్తాడు. అరిచేటప్పటికి, నాకు మాత్రం ఏం తెలుసు బాబు, మీరు పాపన్న గారు అవతలకి వెళ్ళి ఏదో మాట్లాడుకున్న తర్వాత మీరేమో అటు నుంచి అటే వెళ్ళిపోయారు, పాపన్న గారు తిరిగి వచ్చి మీకు ధర నచ్చలేదని చెప్పారు, మీకు ధర నచ్చుతుందని కొంటానని మళ్ళీ మీరు వస్తారని నేనేమన్నా కలగంటానా ఏమిటి, మీరే చెప్పండి అంటాడు సుబ్బడు. అనేటప్పటికీ ఏడి ఆ పాపన్న అని సోమయ్య అంటుండగానే రామయ్య పాపన్న వెంట పెట్టుకుని అక్కడికి వస్తాడనమాట. వచ్చేటప్పటికి, నేను గిత్త బేరం వదులుకున్నట్టు సుబ్బన్నతో చెప్పావుట కదా, ఇదిగో సొమ్ము తీసుకొచ్చాను, గిత్తను నాకు ఇప్పించు అని చెప్పి సోమయ్య పాపన్నతో అంటాడనమాట. అనేటప్పటికీ, అదేంటి పాపన్న అంటాడు, అదేంటి అలా అంటావు, నన్ను తిట్టి వెళ్ళిపోయావు కదా, నువ్వు ఆలోచిస్తున్నట్టు కానీ కనీసం మాట మాత్రంగా అయినా చెప్పలేదు, బేరం నలుగుతోందని నేనెలా అనుకుంటాను, కొనేవాడిలాగా ప్రవర్తించావా నువ్వు, అసలు చూడు కొనేవాడు ఎలా ప్రవర్తిస్తాడో, రామయ్యని చూడు, గిత్తను చూశాడు, ధర తెలుసుకున్నాడు, దగ్గర ఉన్నదేదో బయానా ఇచ్చేశాడు, అటువంటి వాడి కోసం 10 రోజులు ఆగమన్నా అర్థం ఉంటుంది, కానీ నువ్వేం బేరం చేశావు, నేనెక్కడా నీలాంటి బేరం చేసేవాడిని ఎక్కడా చూడలేదు, ధర ఎక్కువగా ఉంది అన్నావు, మరొక మాట ఏమీ మాట్లాడలేదు, పోని బేరము చేయలేదు, ఏమీ చెప్పలేదు, మళ్ళీ వస్తాను చూసుకుంటాను అదే ఒక రోజు చూడండి అని చెప్పి కూడా ఏమీ చెప్పలేదు, ఈరోజు అదే ధరకి సిద్ధపడి వచ్చావు, మళ్ళీ వస్తావని చెప్పి మేము ఎలా అనుకుంటాము, అనుకొని వచ్చిన ఇంకో బేరాన్ని ఎలా వదులుకుంటాము, వచ్చిన బేరాన్ని ఎలా వదులుకుంటాము, అది నీ తప్పేను అని చెప్పి పాపన్న అంటాడనమాట. అనేటప్పటికీ, సరే అది నా తప్పే, బేరం ఇంకా పూర్తి కాలేదుగా, ఇంకో 10 రూపాయలు జాస్తి ఇస్తాను, అంటే 100 రూపాయల కంటే ఇంకో 10 రూపాయలు ఎక్కువ ఇస్తాను, ఆ గిత్తని నాకే ఖరారు చేయించు అని సోమయ్య మళ్ళీ పాపన్నతో అంటాడనమాట. అనేటప్పటికీ రామయ్యకి కోపం వస్తుంది. రామయ్యకి 10 రూపాయలు బయానా ఇచ్చి వెళ్ళాడు ఇక్కడ. అప్పుడు అతను పాపన్నతో అంటాడు, పాపన్న ఇదంతా నువ్వు ఆడే నాటకమా ఏంటి, మా ఇద్దరికి మధ్య పాట పెట్టేసేసి ఇద్దరిని క్షౌరం చేద్దాం అనుకున్నావా ఏంటి అని చెప్పి రామయ్య పాపన్న మీద అరుస్తాడనమాట. అరిచేటప్పటికి ఈ సోమయ్య ఈ రామయ్య ఇద్దరు ఒకటైపోతారు. అదా సంగతి అని చెప్పి సోమయ్య కూడా ఆలోచనలో పడతాడనమాట. అప్పుడు నా గిత్తను మీలో ఎవ్వరికీ ఇవ్వను అని చెప్పి రామయ్య బాబు గారు నిష్కారణంగా పాపన్న గారి మీద నింద ఎందుకు వేస్తారు, మీరిచ్చిన 10 రూపాయలు మీరు పుచ్చుకొని మీ దారిని మీరు వెళ్ళిపోండి అంటూ ఇంట్లో నుంచి 10 రూపాయలు తీసుకొచ్చి రామయ్య చేతిలో పెట్టేస్తాడనమాట ఈ సుబ్బడు. పెట్టేసేటప్పటికి ఈ సోమయ్య రామయ్య పాపన్నని కొర చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. అంతలోనే మళ్ళీ హడావిడిగా నాన్న ఎవరో అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చి మన దొడ్లో పాకలో దూరాడు, ఎవరైనా వచ్చి అడిగితే చెప్పవద్దని బతమాలుతున్నాడు అని చెప్తుందనమాట. చెప్పేటప్పటికి ఒక మనిషి వెంటనే ఒక క్షణంలోనే మనిషి అక్కడికి వస్తాడనమాట. వచ్చి పాపను చూసి, ఏమండి ఇటుగా ఎవరైనా వచ్చారా, మా వాడిగాని వచ్చాడా, మీరేమన్నా చూసారా అని అడుగుతాడనమాట ఒక అతను వచ్చి. అడిగేటప్పటికి అప్పుడు ఈ పాపన్న అంటాడు, వాడు ఏం చేశాడు, ఎందుకు పారిపోయాడు అని అడుగుతాడనమాట. అడిగేటప్పటికి, వాడా అండి నా కొడుకండి, వట్టి చవట, ఇంటి నుంచి ఎవ్వరికి తెలియకుండా డబ్బులు తీసుకుని పారిపోయి వచ్చాడు, వాడిని తరుముకుంటూ నేను వస్తున్నాను అంటాడు ఆ వచ్చిన మనిషి. అనేటప్పటికి ఇంతలోనే ఆ సుబ్బడి గొడ్లపాకలో ఒక మనిషి దూరాడు కదా, ఒక కుర్రవాడు దూరాడు కదా, వాడిని చెయ్యబట్టుకొని ఈ సుబ్బడు లాక్కొస్తాడనమాట బయటికి. లాక్కొచ్చేటప్పటికి అప్పుడు తండ్రి అంటాడనమాట, వాడి పేరు మారన్న, వాడి తండ్రి కూలీ చేసుకుని బతికే మనిషి, మారన్న ఏ పని చెయ్యక జులాయిగా తిరుగుతాడు, దమ్మిడి సంపాదించలేని వెధవకు పెళ్లి మీద మనసు పోయింది, పెళ్లి చేసినా తన పొట్ట పోసుకోలేని వాడు పెళ్ళాన్ని కూడా ఎలా పోషిస్తాడు, అందుకని తండ్రి వాడిని నానా తిట్లు తిట్టి అవమానించాడు,
వాడికి ఆ అభిమానం వచ్చింది. తండ్రి తిట్టేటప్పటికి నేను సంపాదించగలను డబ్బు అని చెప్పి, ఈనాటి నుంచి నన్ను నువ్వేమీ పోషించక్కర్లేదు అని తండ్రితో బీరాలు పలికి ఇంట్లో దాచి ఉంచుకున్న కొద్ది డబ్బు దొంగిలించి ఇంటి నుంచి పారిపోయి వచ్చాడు అని చెప్పి అంటాడనమాట ఆ మనిషి. అనేటప్పటికీ పాపన్న మారన్నని పరీక్షగా చూస్తాడు. కుర్రాడు చాలా బాగా మంచిగానే బాగున్నాడు, చూడటానికి పౌరుషం గల మనిషిలాగే ఉన్నాడు. ఎందుకంటే తండ్రి తిట్టాడు కాబట్టి ఎట్లయినా సరే మనం మంచి పని చేసి మనం సంపాదించి తండ్రికి చూపించాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలి అనే పౌరుషం వచ్చింది కదా. అందుకని పౌరుషం గల పిల్లాడిలాగే ఉన్నాడు. పరువుగా బతికే అవకాశం దొరికితే బాగుపడతాడు అని చెప్పి పాపన్న అనుకుంటాడనమాట. అనుకొని ఏం చేస్తాడు, సుబ్బన్నని పక్కకి తీసుకెళ్ళి సుబ్బన్న వీడికి నీ కూతుర్నిచ్చి చేస్తే ఎలా ఉంటుందంటావో అని అడుగుతాడనమాట. అడిగేటప్పటికి సుబ్బన్న ఆశ్చర్యంగా, అదేంటి బాబుగారు అలా అంటారు, వాడు పెళ్లి చేస్తే వాడు నా కూతురిని ఎలా పోషిస్తాడండి అంటాడనమాట. అనేటప్పటికీ దానికి ఉపాయం ఉంది, చెప్తాను విను. పెళ్లి కానుకగా నేను ఒక ఒంటెద్దు బండి చేయించి ఇస్తాను. గిత్త నీ దగ్గర ఉండనే ఉంది కదా, బండి తోలుకొని వాడు 4 డబ్బులు స్వతంత్రంగా సంపాదించుకుంటాడు. అదే వాడికి నువ్వు ఇచ్చే వరదక్షిణ అనుకో. పెళ్లికి పైఖర్చు కింద 10 పరకో కావాలంటే నేను సర్దుతాను అని పాపన్న అంటాడనమాట. ఎందుకు, పాపన్నకి ఎంతసేపు పరోపకారి బుద్ధి కదా, పరువులకి ఎప్పుడు సహాయం చేయాలని ఆలోచన. అందుకని ఈ సుబ్బడిని ఎలాగైనా సరే, ఈ సుబ్బడి కూతురికి మంచిగా ఎలాగైనా సరే పెళ్లి చేయాలని ఆలోచన అనమాట పాపం అతనికి. అందుకని ఇలా ఆలోచించి చెప్తాడనమాట. చెప్పేటప్పటికి సుబ్బడికి కూడా పాపన్నంటే చాలా ఇష్టం కదా, పాపన్నంటే చాలా గౌరవం. అందుకని సరే మీ ఆలోచన చాలా బాగుందండి అని చెప్పి అంటాడనమాట. అని మారన్న తండ్రికి కూడా తన కొడుకు ఒడ్డెక్కుతాడంటే అంతకంటే మంచి మార్గం ఇంకేముంది అనిపిస్తుంది. ఆ మారన్న తండ్రికి కూడా మంచిదే అనిపిస్తుంది కదా. వీతను పెళ్లి చేస్తాము, పిల్లనిస్తాము అంటున్నారు, ఏదో ఒక ఉపాధి కల్పిస్తున్నారు, ఏదో ఒక పని చేసుకొని వాడు బతుకుతాడు అని చెప్పి ఈ మారన్న తండ్రి కూడా ఈ పెళ్లికి ఒప్పుకుంటాడనమాట. ఒప్పుకొని ఈ మారన్నకి మల్లికి పెళ్లి చేస్తారు. ఈ పాపన్న వధువుకి బండి ఇస్తానన్నాడు కదా, ఒక ఒంటెద్దు బండి ఇస్తానన్నాడు కదా, బండి పెళ్లి కానుకగా ఇస్తాడనమాట. ఈ గిత్త ఆల్రెడీ సుబ్బడి దగ్గర ఉంది కదా, అంటే మళ్ళీ దగ్గర ఉన్నట్టే కదా. ఈ మారన్న ఈ బండి తోలటం నేర్చుకుంటాడనమాట. నేర్చుకొని ఆ బండి తోలుకొని డబ్బు సంపాదించుకొని తన కాళ్ళ మీద తను నిలబడి స్వతంత్రంగా పరువుగా బతకటం మొదలు పెడతాడనమాట. ఈ మళ్ళీ కూడా తను పెంచి పెద్ద చేసిన గిత్త తన దగ్గరే ఉందని చెప్పి ఆ మల్లికి కూడా చాలా సంతోషం వేస్తుందనమాట. అలా వాళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా హ్యాపీగా ఉంటారనమాట. కథ కంచికి మనం ఇంటికి. బాయ్ బాయ్, గుడ్ నైట్.